ప్రకటించిన అభ్యర్థి కోటేశ్వరరావు ఎవరన్నా తప్పుడు వ్యవహారాలను చేసినా నమ్మొద్దన్నా నమ్మినా వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించవలసి వస్తుంది. చెప్పండి, ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒకే అభ్యర్థి కోటేశ్వరరావు, ఉన్నది భద్రన్న. ఎవరన్నా కాంగ్రెస్ అభ్యర్థులు నాయకులు ఎవరున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి తప్ప ఇతర పార్టీలకి ఇతర వ్యక్తులు కనుక సపోర్ట్ చేస్తే మనకి అన్ని విధాలుగా తగు చర్య తీసుకోబడను. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థినైనా కోటేశ్వరరావుని భారీ మెజార్టీతో గెలిపించండి. భద్రన్న కానీ రేపు సర్పంచ్ కానీ ఈ ఊరికి ఇంకా ఎనీ డెవలప్మెంట్, రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా ఎనీ డెవలప్మెంట్ ఏం మిగిలి ఉన్నా భద్రన్న చెప్పిందే వేదం, ఏది చెప్తే అది సీనన్న చేయడానికి రెడీ ఉన్నాడు. కాబట్టి ప్రతి అందరికి అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ళు విషయంలో కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి. ఇప్పుడు మనం మీకు తెలుసు, అక్క చెల్లెమ్మలందరూ బస్సు ఫ్రీ దొరుకుతున్నారు. సంవత్సరాల్లో సన్నబియ్యం అన్నం తిన్నారా అన్న? ఇది మన ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. కాబట్టి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ చేసుకోవాలంటే మన ఊరికి గ్రామ సర్పంచ్ మీకు కావాలి. గ్రామ సర్పంచ్ అధికార పార్టీ ఎవరుంటే గ్రామ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం డెవలప్ అవుద్ది. కళ్ళబొల్లు మాటలు, మాయ మాటలు నమ్మకండి. మీరందరూ కూడా ఒక సైనికుల్లాగా మారండి. ప్రతి ఇంటికి వెళ్ళండి. సీనన్న మాటగా మీరు చెప్పండి, మన కోటేశ్వరరావు అభ్యర్థి అయిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి భారీ మెజార్టీ తోటి గెలిపించి సీనన్న మంత్రివర్యులు సీనన్న దగ్గరికి తీసుకురండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.